నమస్కారం ఎస్ఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామచంద్రరావు బంజర సమీపంలో బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు ఏలూరు జిల్లాకు చెందిన శ్రీమన్నారాయణ, నవీన్ గా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదంతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి వద్ద అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాల నల్లబెల్లం 50 కేజీల పట్టికను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నుంచి తెలంగాణలోని మహబూబాబాద్ కి అక్రమంగా బెల్లం తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు వల్లభి వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న కారుని ఆపి తనిఖీ చేయగా కారులో 5 క్వింటాల నల్ల బెల్లంతో పాటు 50 కేజీల పట్టిక లభించింది. దీంతో కారును స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బెల్లం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ స్టేషన్ నేలకొండపల్లి పోలీసులు మేము వల్లభి ముదిగొండ మండలం వల్లభి వద్ద తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో జగ్గైపేట ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఖమ్మం వైపు వస్తున్న ఒక కారును ఆపితే అందులో 500 కేజీల బెల్లం 50 కేజీల పట్టిక దొరికింది. ఈ నిందితుల వివరాలు అడిగితే వాళ్ళు కర్లపాటి స్వామి, ఈయన మహబూబాబాద్ వాసి, తర్వాత షేక్ యాకూబ్ పాషా, ఈయన కందికొండ గ్రామం మహబూబాబాద్ జిల్లా వాసి. వీళ్ళిద్దరు కలిసి ఇటు షేక్ యాకూబ్ పాషా, కందికొండ గ్రామం మహబూబాబాద్ మండలం. వీళ్ళిద్దరు కలిసి ఈ బెల్లము మరి పట్టికను గుడుంబ తయారీలో వాడే వీటిని నల్ల బెల్లం పట్టికను గుంటూరు ప్రాంతంలో కొనుగోలు చేసి మహబూబాబాద్ ప్రాంతంలో నాటుసారా తయారీదారులకు అమ్మకానికి తీసుకెళ్తున్నట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కనుక వాళ్ళ వద్ద నుంచి ఒక కారు, తర్వాత 500 కేజీల నల్ల బెల్లం, 50 కేజీల పట్టిక మరియు 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఖమ్మం నగరంలోని 36వ డివిజన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ జరిగింది. కార్యక్రమానికి సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, సిటీ నగర అధ్యక్షులు దీపక్ చౌదరి, బాలగంగాధర్ తిలక్ పాల్గొన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని దుర్గాప్రసాద్ తెలిపారు. మహిళలు గౌరవంగా బ్రతికేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. థ్యాంక్ యూ. మన ఆహ్వానాన్ని సంబంధించి ఈ చక్కని కార్యక్రమానికి విశేషించినటువంటి అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆనాడు కట్టుకోవటానికి పనికిరాని చీరలని ఆ దేవత అంటే బతుకమ్మ పేరు చెప్పి, ఆ దేవత పేరు చెప్పి కూడా నాసిరకం చీరలు ఇచ్చి మీరు ఇసిరి కొట్టే విధంగా ఉండేటటువంటి చీరలు ఇస్తే ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఇందిరమ్మ చీరని మీరు ఫంక్షన్లకు కూడా కట్టుకొని పోయే విధంగా నాణ్యతతోని ఇవ్వటం జరుగుతూ ఉంది. మీరు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాన్ని మీరే ఆలోచన చేయండి. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ మాటలు చెప్తూనే ఉంటారు, మా ప్రభుత్వం గొప్ప అంటే మా ప్రభుత్వం గొప్ప అని. కానీ అనుభవిస్తున్న మీరు ఆలోచన చేయండి. ప్రజలు పారబోసే బియ్యం గతంలో రేషన్ షాపులో ఇచ్చేవాళ్ళు. 10 కేజీలు బియ్యం ఇస్తే అవి ఎందుకు పనికొచ్చేవి కావు. కానీ ఈరోజు ధనికులు ఏ బియ్యం తింటున్నారో ఆ రేషన్ షాపులో కూడా అదే బియ్యం ఇస్తా ఉన్నారు పేదవాళ్ళు. ఇలాంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహించి మీ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, మీ ఆశీర్వాద బలంతో మరి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ఈ చీరల పంపకం కార్యక్రమానికి ఇచ్చేసి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వచ్చిన వారంలోనే ఉచిత బస్సు ఇచ్చిండ్రు, మరి అట్నే రేషన్ కార్డు ఇచ్చిండ్రు, సన్నబియ్యం ఇస్తాండ్రు, కరెంట్ ఇస్తాండ్రు. మీకు ఎలక్షన్ల ముందర ఏదైతే వాగ్దానం చేసిందో ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ
మీకు తూచా తప్పకుండా అన్నీ కూడా అందిస్తారు. అదేవిధంగా ప్రతి డివిజన్లో నిరుపేదలైన ఇళ్ళు లేని వారికి, స్థలం ఉండి కట్టుకోలేని వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారు. మరి అదేవిధంగా ఇంకో వచ్చే నెలలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి మీ బాలగంగాధర్ తిలక్ గారు చాలా సీనియర్ నాయకులు. వారి ఆధ్వర్యంలో ఈ డివిజన్లో ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా వారు అండదండగా ఉంటారు. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల మీరందరూ ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా అండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఉమెన్స్ కాలేజీలో గాంధీ చౌక్లో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ మహిళా చీర కానుక కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సూచన ఆదేశం ప్రకారము ఖమ్మం నగరం అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గం అంటే రఘునాథపాలెం మండలంతో కలుపుకొని ఉన్నటువంటి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు చీరను కానుకగా ఇవ్వాలనే ఒకటి ఉద్దేశంతో ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం. దీంట్లో భాగంగా మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాల్లో మనం ఇచ్చేటువంటి చీర కానుకని స్వయంగా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళడం చాలా సంతోషం. అది ఎంతో నాణ్యతతోటి కూడుకున్నటువంటి చీరలను మరి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా మాకు కావాలని చెప్పేసి అడిగి తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి చీరలు ఉపయోగంగా ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి చీరలు చాలా చక్కగా ఉన్నాయి, చాలా నాణ్యతతోటి క్వాలిటీతోటి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పేసి మహిళలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఆనందంతో మరి వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం లబ్ధిదారులు అంటే ఏదైతే మరి బెనిఫిట్స్ ఉన్నాయో సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి, కేవలం టీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాళ్ళకి అదేవిధంగా వాళ్ళ తెమ్మటి తిరిగినటువంటి నాయకులకి కార్యకర్తలకి లబ్ధి చేకూరేది. కానీ ఈరోజు పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, రాజకీయాలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరాలని ఒకటి సదుద్దేశంతో మంచి ఆలోచనతో కార్యక్రమాలను చేపడుతున్నాం. అదేవిధంగా చాలామంది మహిళలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు సంక్షేమ పథకాలు చాలా చక్కగా అందుతున్నాయి. ఉచిత బస్సు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, అదేవిధంగా ఉచిత విద్యుత్ కానివ్వండి, లేకపోతే ఉచిత గ్యాస్ కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మాకు అందుతున్నాయి. గతంలో అలా అందరికీ అందే కాదని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మన ఆహ్వానాన్ని మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సూడా చైర్మన్ గారు దుర్గా ప్రసాద్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రగల హనుమంతరావు గారికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినటువంటి కాదర్ బాబా గారికి, అదేవిధంగా మా మిత్రులు డిసిసి నాగర్ కర్నూలు ప్రాంతంలో అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, వరి ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డుతో పాటు కల్లాలలో ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డులో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు కవర్లు కప్పుకున్న సరిపడా లేకపోవడంతో అధిక శాతం ధాన్యం తడిసిపోయింది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామని మార్కెట్ యార్డుకు తెస్తే వర్షంతో అంతా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు, బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజీపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఏం చేయాలో తోచక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది అకాల వర్షాలు పడుతున్న ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో గోమాత రక్షణ కోసం గాయ్ రక్షక్ దళ్ స్థాపించినట్లు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్ సాదిక్ అలీ తెలిపారు. గోవధ శాలలకు వెళ్లే వాహనాలని నిలిపివేసి దగ్గరలో ఉన్న గోశాలలకు వాటిని తరలించడం, గోశాలలో ఉన్న గోవులు వివరాలు సేకరించే ప్రయత్నం చేశామని ఆయన పేర్కొన్నారు. గోవధ ఫ్యాక్టరీలకు ముస్లిం పేర్లు పెట్టి నడపడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే ఆ పార్టీలను నడుపుతున్నారో వారి పేర్లే పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరొక వైపు గోశాలలకు భూములు కేటాయించి గోవును జాతీయ జంతువుగా ప్రకటించే వరకు గాయ్ రక్షక్ దళ్ పనిచేస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా సాంస్కృతిక విధ్వంసం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో 62,000 మందికి పైగా ప్రాణత్యాగం చేసి ఎందరో మహానుభావులు అమరులయ్యారు. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించారు. ఈరోజు ఈ దేశంలో రెపరెపలాడే జెండా మనకు కనిపిస్తుంటుంది. ప్రతి చోటకి వెళ్ళినా ఆ జెండాయే సురయ్య త్యాబ్జీ, హైదరాబాద్కు చెందిన మహిళ. రాజ్యాంగం, భారత రాజ్యాంగం చివరి రాజ్యాంగ జెండా ఆవిష్కరణ కమిటీలో ఆవిడ గారు ఈరోజు రెపరెపలాడే జెండాని ఆవిష్కరించిన సురయ్య త్యాబ్జీ మన హైదరాబాద్ నివాసి, మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆబీద్ హసన్ సఫ్రానీ ఈరోజు ఏ మూలనైనా జై హింద్ అనే నినాదం ఉవ్వెత్తున ప్రతి మీటింగ్ వెనక లేస్తుంది. ఆయనే మన హైదరాబాదీ గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ నినాదాన్ని ఇచ్చింది వారే. యూసఫ్ మెహరల్లీ ఈయన గారు క్విట్ ఇండియా అని చెప్పేసి నినాదాన్ని ఇచ్చారు. ఇది స్వతంత్ర సంగ్రామంలో ఎంతో చురుకైన పాత్ర పోషించింది. ఉద్యమానికి ఊపిరి లూపిన ఈ దేశం నుండి వెళ్ళిపోని చెప్పడానికి క్విట్ ఇండియా అని చెప్పింది యూసఫ్ మెహరల్లీ. ఇవాళ ఈ దేశంలో గో సంపద ఉంది. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించేదాకా ఈ పోరాటం చేస్తామని చెప్తుంది రాజ్యాంగ పరిరక్షణ వేదిక. ఈరోజు పాలకులు 1 నిమిషంలో 1 పెన్తో 2 నిమిషాల్లో జాతీయ జంతువుగా ప్రకటించడానికి అవకాశం ఉంది. ఇన్ని త్యాగాలు చేసిన ముస్లిం సోదరులు రాజ్యాంగంలో గోవుని జాతీయ జంతువుగా ప్రకటించామని అంటే 5%, 2% మాత్రమే తినే పేదలు ఎవరైతే ఉన్నారో ఆ మాంసాన్ని కూడా త్యజించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ గో ఏదైతే ఉందో దాన్ని విడనాడండి అని చెప్తున్నాం. ఒక బక్రీద్ పండగ రోజు, ఒక్క బక్రీద్ పండగ రోజు గోవులపై దాడులు చేస్తూ అల్లర్లు చేసి సంవత్సరం పొడుగున గోశాలలకు ధర తక్కువకి గోవులు దొరికే విధంగా చేస్తున్నారు. ఒక సంవత్సరం పొడుగున ఒక్కరోజు బక్రీద్ పండుగ సందర్భంగా అల్లర్లు చేస్తే ఎక్కడ వ్యాపారాలు ఆగిపోతే గోశాలలు అంటే గో ఫ్యాక్టరీస్, ఈ గో ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ముస్లింల పేర్ల, అరబిక్ పేర్ల మీద మాత్రమే ఉన్నాయి. హిందువుల వాళ్ళ కొడుకుల పేర్ల మీద, వాళ్ళ మనవాళ్ళ పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద లేవు. ఇది జాతికి, భారతదేశ జాతిలో అపోహలను సృష్టించే విధంగా వాళ్ళు అల్ కబీర్, అల్ నూర్ ఇలాంటి పేర్లు పెట్టి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 85% పైచిలకు గోవధశాలల నుండి 95% పైగా గోవధశాల నుండి ఎక్స్పోర్ట్ అవుతుంది. వాళ్ళ పేర్లు మార్చమని చెప్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ వేదిక గాయ్ రక్షక్ దళ్ అని దేశవ్యాప్తంగా దళాలను ప్రారంభిస్తుంది. గోవధశాలలకు వెళ్లే, ఫ్యాక్టరీలకు వెళ్లే వాహనాలను నిలుపుదల చేయాలని నిర్ణయించుకుంది. గోవధ ఫ్యాక్టరీలకు వెళ్లే 2 దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఆ వాహనాన్ని అప్పగించాలని నిర్ణయించుకుంది. 3 దగ్గరలో ఉన్న గోశాలకు ఆ పశువుల్ని పంపించాలని నిర్ణయించుకుంది. 4 గోశాలలో ఉన్న అన్ని పశువులకు ఇన్సూరెన్స్ చేయించాలని కోరుతున్నాం. అలాగే వెటర్నరీ డాక్టర్లతోటి గోశాలలో ఉన్న గోవులకి అన్నిటికీ 15 రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని
అలాగే గోశాలల్లో తగిన విధంగా స్థలం ఉందా లేదా, లేకపోతే ప్రభుత్వం ఆ గోవులు ఇబ్బంది పడకుండా స్థలాన్ని కేటాయించాలి. అలాగే 50 ఎకరాలు బీడు భూమిని కేటాయించాలని మనం గాయ రక్షక దళం డిమాండ్ చేస్తుంది. అలాగే ఖమ్మం తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ప్రధానంగా ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. జూన్లో హైదరాబాద్ ఉద్యమకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు ఉద్యమకారుడు పిడమర్తి రవి తెలిపారు. హక్కుల సాధన కోసం అంతా ఐక్యం కావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రడం సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారులకు న్యాయం జరగాలని కోరుతూ ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సమావేశం పెట్టడం జరిగింది. సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో న్యాయం జరగాలి. నిజమైన ఉద్యమకారులందరికీ కూడా 100% వీళ్ళకి రావాలనే ఉద్దేశంతో తెలంగాణ మొత్తం తిరిగి ఆనాటి ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ నుంచి ఒక లిస్టు తయారు చేసి ఉద్యమకారుల సంఘం తరపు నుంచి మా ఉద్యమ సంక్షేమ సంఘాలన్నిటి తరపు నుంచి ఒక లిస్టు తయారు చేసి కమిటీకి ఇవ్వాలనే ఉద్దేశం నాది. అదేవిధంగా మొత్తం ఉద్యమకారుల నుంచి ఉద్యమకారులందరినీ ఏకం చేసి హైదరాబాద్లో జూన్ 21న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం పెట్టి ఆ సమ్మేళనం ద్వారా ప్రభుత్వము దీన్ని అమలు జరిపే విధంగా, అదేవిధంగా కమిటీ నిర్ణయాలను వేగవంతం చేయడం కోసమని ఉద్యమకారులందరికీ న్యాయం జరిగే విధంగా ఈ సమ్మేళనాన్ని పెట్టడం జరుగుతుంది. సమ్మేళనం జూన్ 21 తారీఖున హైదరాబాద్లో జరుగుతుందని తెలియజేస్తాను. ఈ సమ్మేళనానికి రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు మొత్తం కూడా రావాలని, సొంతంగా బయలుదేరాలని, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా స్వతంత్రంగా పాల్గొన్నారు ఇప్పుడు కూడా అట్లనే పాల్గొనమని ఉద్యమకారులందరినీ కోరుతా ఉన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.